దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి వైద్యులు వణికిపోతున్నారు. అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వైనాడ్ దుర్ఘటన ప్రాంతాలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సందర్శించారు. బాధిత కుటుంబాలను, స్థానికులను పరామర్శించారు. బాధిత కుటుంబాలతో రోజంతా గడిపామని, ఇది మాటలకందని మహా విషాదమని అన్నారు. ప్రజల బాధలను చూసి చెలించిపోయామని, ఈ ప్రాంత పరిస్థితి చూస్తుంటే మాటలు రావట్లేదని భావోద్వేగానికి గురయ్యారు. బాధిత కుటుంబాలకు భరోసానిచ్చేందుకే తాము వచ్చామని, ఈ ఘటన మరొక ముందే హిమాచల్ ప్రదేశ్లో మరో విపత్తు జరిగిందని అన్నారు. ఆప్తులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునే అంశంపై శుక్రవారం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని ప్రియాంక తెలిపారు. ఇరువురి నేతలు మెప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాధితులను కలిశారు. వారి వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. మూడు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన వైనాడ్ ఘటనను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇంతమంది బాధితులు తమ ఆత్మీయులను కోల్పోవడం ఎవరూ తీర్చలేని బాధ. కాగా కొండ చర్యలు విరిగిపడిన
ముండక్కై ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు 4 మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆయన నియమించారు. బాధిత కుటుంబాలకు మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. చూరల్మలలో ఒక్కచోటే 288 మందికి పైగా మరణించగా 200 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతదేహాలపై పడ్డ బండరాళ్లను అడ్డు తొలగించడానికి యంత్రాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి మళ్లీ గెలుపొందారు. అయితే ఆయన గత ఎన్నికల్లో యూపీలోని రాయబరేలీ నుంచి పోటీ చేశారు. రెండింట్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో రాహుల్ వైనాడ్ సీటుకి రాజీనామా చేశారు. ఈ ఎంపీ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని భావిస్తున్నారు.